పవన్ కళ్యాణ్ వేస్తారా? జగన్ గారు అన్నట్టున్నారు. ముందేసే మోసపోయాం కదా, మళ్ళీ అతనికి వేస్తామని మళ్ళీ అంతే మరి. పథకాలు అందుతున్నాయి మీకు? అందినాయి ఈసారి? చాలా పథకాలు అందాయండి. ఏమందినాయి? ఏమందండి, ఏం అందలేదు. అమ్మఒడి మాత్రం 2 సంవత్సరాలు వేసారు, 2 సంవత్సరాలు పడేయలేదు పిల్లలకి. మరి వాలంటీర్లు ఉన్నారుగా, అడిగారు మీరు? అడిగా, ఏం చెప్తలేదు. ఇంకా పడతాయి అంటున్నారండి. ఇంకేం పడతాయి? 5 సంవత్సరాలు అయితే పూర్తి అయిపోయింది. అతని కాలం అయిపోయింది, తీగేసాడు, అయిపోయింది. ఇంకేం పడతాయి? మరి ఇంకా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? బాగా గెలిపిస్తారా? అతనికే అండి మా ఓట్లు. గెలిపిస్తారు గట్టిగా? గట్టిగా గెలిపిస్తారు, తప్పదు. సరే, ఖచ్చితంగా. ఓకే. ఎలా ఉందమ్మా జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు పథకాలు అందినాయి? మీకు అమ్మఒడి అనేది మీకు ప్రతి సంవత్సరం పడిందా? 2 సంవత్సరాలు పడింది. ఆ తర్వాత పడలేదా? మరి అడిగారు వాలంటీర్ ఉన్నారు ఇక్కడ? ఏం చెప్తారండి, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని. కంప్లైంట్ ఇచ్చి స్తంభం లేదని అప్పుడే ఛానల్ పట్టించండి, ముందు ఎలక్షన్ కానించండి. స్తంభం వేయించమంటే ఏంటన్నారు, ఎవరు కూడా స్తంభం ఎంత లేని రాట్లు పాతుకున్నాం, అవి కూడా బులిగిపోయి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారమ్మా? అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి గారు దర్బాబు గారు. ఇక్కడ పిఠాపురం నుంచి గీత గారు ఎవరు ఉన్నారు కదా, గీత గారు పవన్ కళ్యాణ్ తోటి పోటీ చేస్తున్నారు. అవునా? మరి ఈసారి ఎవరికి వేస్తారు మీరు ఓటు? మరి పవన్ కళ్యాణ్ వేస్తారు ముందు కూడా దానికే వేసాం, వెళ్ళలేదు కానీ ఆయనకే వేసారు. ఇప్పుడు కూడా ఆయనకే వేస్తాం. సరే అమ్మా. ఎలా ఉంది జగన్ గారు 7 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? పథకాలు అందినాయి మీకు? ఏం పథకాలు అందండి, మా ఆయన పెన్షన్ రాదండి. పెన్షన్ రాదు అంటే పెట్టారా? అప్లై చేశారా? వయసు చాలేదన్నారు. ఎంత వయసు వారు? అంటే ఆధార్ కార్డులో తక్కువ ఉంది, వయసు అయితే ఉంటుంది 62, 63 ఉంటాయి. ఆధార్ కార్డులో 54, 55 ఉన్నాయి. 55, 54 అయితే ఇస్తారు కదా. ఎవరన్నారు? 60 దాటాలన్నారు. 60 దాటాలన్నారు. మరి వేసి ఈసారి ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, మీరు ఎవరికి వెళ్దాం అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారికి వేస్తారా? ఎందుకనమ్మా? అన్ని పథకాలు అన్నా ఇస్తారేమోనండి. ఈసారి అయినా కొన్ని పథకాలు వస్తాయని చెప్పి, అంటే మీ పిఠాపురాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. ఆయన దాన్ని బట్టి చూసి వేస్తారా మీరు? ఓకే. మరి ఈసారి అయితే జగన్ గారు వేయరు కంపల్సరీ చేస్తుంటారండి మీరు? తాప పని చేస్తానండి. ఎలా ఉన్నాయి పనులు? ఉంటున్నాయి ఇక్కడ పనులు ఏముంటున్నాయండి? పనులు ఇసుక ఉండలేదు, ఏముంటలేదు. మామూలుగా భవన నిర్మాణ కార్మికులకి డబ్బులు ఎత్తాను చేసేవారని చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చి మొత్తం తీసేరండి. తీస్తే మాకు మా జగన్ గారి ద్వారా రూపాయి రాలేదండి నాకు. ఇది 3 లక్షలు 4 లక్షలు వచ్చాయని పెడుతున్నారు. ఏమి ఇచ్చారండి నాకు? పథకాలు కూడా చాలా పథకాలు పెట్టారు కదా. పథకాల్లో ఏ పథకం వచ్చిన వాళ్ళకి వచ్చేయండి, ఉన్న వాళ్ళు ఏమైపోతారండి? అందులో 100కి ఒక 60 మందికి వచ్చి ఉంటాయండి, ఉన్నాయి 40 మంది కూడా అండి. ఏ పథకాలు ఉన్న పథకాలు అయితే ఇచ్చారు, ఇంకా ఆయనకి ఏం చేస్తామండి? ఏం అవుతలేదండి. సరే, ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి, ఎలా ఉండబోతుందంటారు? ఎలా ఉండబోతుందండి? మా బతుకులు మారుతాయి అనుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే కొద్దిగా పిఠాపురం నియోజకవర్గం ఏమన్నా పని చేస్తారని మా బతుకులు మారుతాయేమో అని ఆశగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వస్తున్నారు, ఆయనతో కలిసి వస్తే బాగుంటుంది అంటారా? ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుంది? ఒంటరిగా పోటీ చేస్తే ఇంకా ఇద్దరు పంచుకుంటారండి ఓట్లు. ఆయన ఇద్దరు కలిసి వస్తేనే మంచిదండి. మంచిది. లోపల అసెంబ్లీకి వెళ్ళి డిమాండ్ చేస్తారండి, ఏమైనా కావాలంటే డిమాండ్ చేస్తారండి, అడుగుతారు, డిమాండ్ చేస్తారండి. అదే మా ఆశ అండి. అది మీ ఆశ. ఏదేమైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీ గెలుస్తారంటారు? ఇక్కడ మొత్తం మీద ఒక 80,000 మెజార్టీతో వస్తారండి. ఇక్కడ 80,000 మెజార్టీతో వస్తారండి. ఎలా ఎన్ని రుద్రశక్తులు పోరాడినా, ఎంతమంది వచ్చినా ఆయన మాత్రం కన్ఫర్మ్ అండి. ఇంటికి బైక్ ఇస్తాను, కేజీ బంగారం ఇస్తాను అంటాడు. 3 కేజీలు బంగారం తీసుకున్నా కాడికి తీసేసుకుని 4 గుద్దేస్తారండి. పవన్ కళ్యాణ్ గారికి గుద్దేస్తారండి. ఎంత కొరిసి పెట్టినా, ఎంత ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారికి వేస్తారండి. తీసేసుకుంటారండి, ఇచ్చి తీసేసుకుని ఆయనకే వేస్తారండి. ఆయనకే వేస్తారండి. సినిమా పరంగా ఇష్టం, లేకపోతే జనాలు ఇప్పుడు సరదా తీసేసారు కదండి ప్రతి ఒక్కరికనే. ఇప్పుడు జగన్ గారు ఏదో చేసేస్తారని చూసామండి. ఏం చేశారండి? చిత్రాడ తలాలు ఇస్తానని రిటర్న్ చేసేసి తలాలు కూడా ఇవ్వలేదండి. రిటర్న్లు అయిపోయాయండి. తలాలు ఎక్కడున్నాయో కూడా తెలదండి. పేపర్లు ఇచ్చేసారండి. వచ్చిందా మీ స్థలం?
తలం వచ్చిందని పేరు వచ్చింది, మీ పేరు పేరు వచ్చింది, రీటిషన్ అయిపోయిందండి. తలం ఎక్కడ ఉందండి? మీకు అన్ని చూపించలేదు ఎవరు? ఎక్కడ చూపించారండి? తలం ఇచ్చారండి, రీటిషన్ అయిందండి. తలం చూపించలేదండి. ఇది ఎక్కడ మూలిగా అర్థం అవుతా లేదండి. ఏదైనా ఈసారి గవర్నమెంట్ అయితే మారుతుందండి. గవర్నమెంట్ మారుతుందండి, పబ్లిక్ గా మారుతుందండి. గవర్నమెంట్ జగన్ గారు తుక్కు అయిపోతారండి. అయిపోతారు. తుక్కు అయిపోతారండి. ఓకే.